తన వ్యాపార భాగస్వామి అయిన కేదార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? విచారణ కోరుతారా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయి. కేదార్తో పాటు కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తుల మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు రేవంత్. ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ జరిపిస్తామన్నారు. కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు. ఇక ఆ ఎమ్మెల్యే ఎవరన్నారు రేవంత్. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో కేదార్ మరణంపై సీఎం కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. ఇక బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడుంది? పోటీలో లేని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం. కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్ చేస్తుందన్నారు. ఇక మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని సీఎం ఆరోపించారు. ప్రధానికి తాను ఇచ్చిన 5 విజ్ఞప్తులను సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ఫార్ములా ఈ గొర్రెల పంపిణీ కేసుల్లో ఈడీ ఇన్వాల్వ్ అయిందని గుర్తు చేసిన రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాత్రికి రాత్రి తాము ఎవరిని అరెస్టు చేయబోమని, అది కాంగ్రెస్ విధానం కాదన్నారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పట్టణంలో ప్రధాని మోడీతో కలిసిన తర్వాత తెలుగు మీడియాతోనే ఒక చిట్చాట్ నిర్వహించారు. ప్రధానంగా పలు కీలక అంశాలను కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి అయిన కేదార్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎందుకు కేటీఆర్ దీని మీద స్పందించలేదు, విచారణ కోరుతారా అనే అంశాన్ని కూడా ఆయన రేకెత్తించారు. ప్రధానంగా రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయి. ఒకటి కేదార్ అయితే, రెండోది కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, అదేవిధంగా పిటిషన్ వేసిన లింగమూర్తుల మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు. ఏకంగా లింగమూర్తి భార్యనే వచ్చి నేరుగా కూడా ఆయన మర్డర్కి సంబంధించిన అంశంలో కొంతమంది పైన ఆరోపణలు చేసిన అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుంది. కేదార్ మరణం కొంత అనుమానాస్పదంగా ఉన్నది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. కేదార్తో పాటు దుబాయ్ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరు అనే అంశాన్ని కూడా ఆయన కొంత నొక్కి చెప్పారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో కేదార్ కొంత అనుమానాస్పదంగా మృతి చెందడం, గతంలో అనేక సినిమాలకు ప్రొడ్యూస్ చేసి ఇటీవల కూడా మరికొంతమందికి ఆయన సినిమాకి సంబంధించిన అంశంలో కొంత డబ్బులు ఇవ్వడము, దాంతోపాటు ఆయన మరణం తర్వాత కొంతమంది బయటకు వచ్చి డబ్బులు చెల్లించడంతో పాటు ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా దీనిపైన విచారణ చేస్తాం, విచారణ కోరే అంశంలో కేటీఆర్ రెడీగా ఉన్నారనే అంశాన్ని కూడా చెప్పడంతో పాటు కేదార్ మృతదేహం ఇండియాకు రానుంది. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు. ఎవరు అనేది కూడా కొంత సస్పెన్స్గా కూడా నెలకొందని చెప్పాలి. ఇక కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులను 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎందుకంటే కేవలం 5,000, 3,000 కోట్ల ప్రాజెక్టులు కేసీఆర్ పట్టుకోరు. ఏకంగా ఆయన చేస్తే 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు మాత్రమే చేస్తారు. అక్కడైతేనే కమిషన్లు పెద్ద సంఖ్యలో మిలుగుతాయనేది కూడా కేసీఆర్ భావన. అందుకే ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో అందుకే కేసీఆర్ కూడా జోక్యం చేసుకోలేదు. ఆ ప్రాజెక్ట్ని ఆ విధంగానే ఉంచాడు. కేవలం 43 కిలోమీటర్లు, అంటే దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ కూడా కాబోతుంది. ఎస్ఎల్బీసీ వల్ల కేవలం 5,000 కోట్లతోనే ఎస్ఎల్బీసీని ఒకవేళ అంచనాతోనే నిర్మిస్తే కాక 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అలాంటి ప్రాజెక్టును ఎందుకు కేసీఆర్ టచ్ చేయలేదు అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దానిపైన కొంత డౌట్ కూడా వ్యక్తం చేశారు.
దాదాపు 10 ఏళ్ల పాటు ప్రాజెక్టును ఎవరు పట్టించుకోకపోవడం, ప్రాజెక్టులో మిషన్ ద్వారా కూడా టన్నెల్ ఏర్పాటు చేసిన సందర్భంలోనే 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన చోటే స్టోరేజ్ పెద్ద ఎత్తున ఉన్నది. అందరూ ప్రాజెక్ట్ లోపల టన్నెల్ను తవ్వేదో చూస్తున్నారు కానీ పైనుంచి నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టును ఎందుకు చూడట్లేదని కూడా ఒక ప్రశ్నను ఉత్పన్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కీలకంగా కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ పైన కూడా కొన్ని కీలక కామెంట్లు మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా అందులో హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన విషయంలో నాటి సందర్భంలో మెట్రో అంశము క్యాబినెట్ అప్రూవల్ కాకుండా అడ్డుకుందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. అసలు హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిందే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అనే అంశాన్ని కూడా మరోసారి స్పష్టం చేస్తూ కూడా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలు కూడా అనేక సమాధానాలు చెప్తూ కూడా వచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇష్టాన్ తీరుగా మాట్లాడుతున్నారు. సిబిఐ కేసులు మేము కేసులు నమోదు చేస్తామని వారు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తం కేసు అంతా కూడా హైకోర్టు మానిటరింగ్ చేస్తుంటే హైకోర్టు మానిటరింగ్ చేస్తున్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. హైకోర్టే మానిటరింగ్ చేస్తున్న సందర్భంలో ఎందుకు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు కావాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో ఇప్పటికే ప్రభాకర్ రావు విదేశాలలో ఉన్నారు. అదేవిధంగా మరో నిందితుడు కూడా విదేశాలలో ఉన్నారు. వారిని తీసుకురావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి అఫీషియల్గా ఒక లేఖ రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదే బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి కదా, వారెందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేదు? ప్రభాకర్ రావు లాంటి వారిని ఎందుకు భారత్కు తీసుకురాలేదు అనే అంశాన్ని కూడా కొంత ప్రశ్నించడం జరిగింది. మరోవైపు మెట్రోకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డి తప్పిదం ఉంది. గతంలో ఎవరు చేయలేదు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చేయనీయలేదు, ఇప్పుడు మేమున్నప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా కిషన్ రెడ్డి చేస్తున్నారు. అంత ప్రేమే ఉంటే ఎందుకు హైదరాబాద్కు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన అంశంలో తీసుకురాలేదు? ఒకవేళ ఫేజ్ 2 నిర్మాణం కావచ్చు, మెట్రో పొడిగింపు కావచ్చు, ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, దానికి సంబంధించిన రైల్వే కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా మూసీ నదికి ప్రక్షాళనకు సంబంధించిన నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకొస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డికి తాము స్వాగతం పలుకుతాము, ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తామనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. కిషన్ రెడ్డి ఇవన్నీ తీసుకొస్తే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి వారి పేరు మీద చెప్పుకున్నా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాకు అవసరం అనే అంశాన్ని మరోసారి మీడియా ముఖ్యంగా కూడా అనేక అంశాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఉప ఎన్నికలు ఎలా వస్తాయనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయనే అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. సతీష్, మీరన్నట్టుగా ఉప ఎన్నికల అంశానికి సంబంధించి అలాగే దాంతో పాటుగా బీఆర్ఎస్ ను అంటే ఈ కేసుల నేపథ్యంతో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందన్న కామెంట్స్ కూడా విన్నాం కదా, సో ఏంటి సతీష్? ఎస్ ఖచ్చితంగా కూడా ఇక్కడ రెండు అంశాలు. బీఆర్ఎస్ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రెండు చోట్ల కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు. నల్గొండ జరిగే మరో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు. కానీ పరోక్షంగా బీఆర్ఎస్ బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా, కాంగ్రెస్కు నష్టం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నారు. అసలు పోటీలో లేని వారు ఇవన్నీ ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళంతా కూడా బీజేపీకి టైఅప్ చేస్తున్నారనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో కేటీఆర్ పైన కావచ్చు, ఇతరుల పైన పెట్టిన కేసులన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ సిబిఐ ద్వారా వీరు ఇన్వాల్వ్ అయ్యి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆ దర్యాప్తు సంస్థను ఇన్వాల్వ్ చేసి వాటి ద్వారా బీఆర్ఎస్ని కొంత ఇబ్బందులకు గురి చేసి ఆ పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా కూడా బీజేపీ ఇవన్నీ ప్రయత్నాలు చేసుకుని అందులో భాగంగానే ఈ అంశాలు అన్నిట్లలో కూడా ఎక్కడైతే గొర్రెల పంపిణీ స్కామ్ చూసాము, రాష్ట్ర వ్యాప్తంగా గొర్రె పంపిణీ స్కామ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి అనేక అరెస్టులు జరిగాయి. ఫోన్ ట్యాపింగ్లో దాదాపు ఏసీపీ, ఎస్పీ స్థాయి అధికారులంతా కూడా అరెస్ట్ అయ్యారు. అనంతరం వారంతా సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఎక్కడ కూడా సిబిఐ, ఈడీ ఇన్వాల్వ్ అయినా కానీ ఎందుకు ఈ దర్యాప్తు చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలోనే పెద్ద ఒక స్కామ్ ఫోన్ ట్యాపింగ్. అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల, చట్ట వ్యతిరేక పనులు చేయడం వల్ల వారిపైన సిబిఐ కావచ్చు, ఎంటర్ అయిన ఈడీ కావచ్చు, ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది, కేటీఆర్ని విచారించింది, కానీ వదిలేసింది. ఎందుకు ఈడీ చర్యలు తీసుకెళ్ళాలి అంటే బీజేపీ కేసుల్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని వారిని కొంత ఇబ్బందులకు గురి చేసి వారి పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ చేశారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా అనే అంశంలో రిపోర్టర్లంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన సందర్భంలో కూడా కోర్టు అంశంలో తాను జోక్యం చేసుకొని, కాకపోతే గతంలో ఇతరులు పార్టీ మారారు, వారికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఎక్కడ పార్టీల విలీనం జరగలేదు, ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయ్యారు తప్ప మూకుమ్మడిగా ఎప్పుడు
అందరూ జాయిన్ కాలేదు. కానీ అదే 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 రాజ్యాంగం అక్కడ వర్తించినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ రాజ్యాంగం వర్తించదనే అంశాన్ని స్పష్టం చేస్తున్నా. అసలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఉప ఎన్నికలు వస్తాయని ఎలా చెప్తారు అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యేలు బదులు ఇచ్చుకుంటారు. కానీ ఎందుకు ఈ విషయంలో ఉప ఎన్నికలు వస్తాయనే అంశాన్ని కేటీఆర్ చెప్తున్నారు. ఆయనకే అర్థం కావాలనే అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు కొంత సీరియస్ అలిగేషన్ కావచ్చు, సీరియస్ కామెంట్స్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా కేదార్ మృతి పట్ల ఆయన గతంలో రాడిషన్ పబ్లో జరిగిన రాడిషన్ పబ్లో కూడా ఆయన దొరికిన సందర్భంలో ఆయన డ్రగ్స్ను సేవించున్నారు. ఆయన A4గా నాటి సందర్భంలో ఉన్నారు. ఇప్పుడు అదే కేదార్ దుబాయ్లో చనిపోవడం అనుమానాస్పద మృతిగా తావుతుంది. ఆయనను డెడ్ బాడీని కూడా త్వరలో హైదరాబాద్ తీసుకురాబోతున్నారు అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. గతంలో రాజ్పాకాల ఫామ్ హౌస్లో కూడా డ్రగ్స్ పార్టీ జరిగిన సందర్భంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యాయి. అప్పుడు కూడా కేటీఆర్ స్పందించలేదు. ఇప్పుడు కేదార్ మృతిపై కూడా కేటీఆర్ కావాలని స్పందించడం లేదు. ప్రతి విషయంలో ట్వీట్ చేస్తూ ప్రతి విషయంలో మాట్లాడుతున్న కేదార్ మృతి చెందడంతో ఎందుకు మాట్లాడతలేరు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. లింగమూర్తుల మృతి తర్వాతకే ఆయన అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో మాత్రం ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడడం లేదు. నెక్స్ట్ డేనే వెంటనే వెళ్ళి లింగమూర్తి అనే వ్యక్తి చనిపోయాడు, కాళేశ్వరంకి సంబంధించిన పిటిషన్లను విత్డ్రా చేయాలని ఎందుకు హైకోర్టుకు వెళ్లారనే అనుమానాన్ని కూడా సైతం సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యక్తం